28 మద్యం దుకాణాలకు 3,922 దరఖాస్తులు, 117 కోట్ల 66 లక్షల ఆదాయం. కొత్తగూడెంలో 2025-27 2 సంవత్సరాల కాల పరిమితికి ముగిసిన మద్యం షాపుల దరఖాస్తుల ప్రక్రియ. జిల్లాలోని 88 మద్యం షాపులకు 3,922 అప్లికేషన్స్, అంటే సుమారుగా 117.66 కోట్ల రూపాయల ఆదాయం. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్ల కాల పరిమితితో ఎక్సైజ్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలోని 6 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 88 షాపులు ఉన్నాయని, 88 షాపులకు 3,922 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మద్యం దుకాణాలకు అప్లికేషన్ ధర గతంలో 2 లక్షల రూపాయలు కాగా అప్లికేషన్ ధర 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారని, దీంతో గతంలో 5,057 దరఖాస్తులు రాగా ఈ దఫా 3,922 అప్లికేషన్స్ వచ్చాయి. దీంతో గతంలో కంటే 25% మైనస్ తో 1,135 దరఖాస్తులు వచ్చాయని, 117 కోట్ల రూపాయల 66 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. గతంలో కంటే 16% అప్లికేషన్ల ద్వారా ఆదాయం అభివృద్ధి వచ్చిందన్నారు. పాల్వంచ స్టేషన్ పరిధిలోని షాప్ నెంబర్ 51 కేపీ జగన్నాథపురం పెద్దమ్మ గుడి దుకాణానికి అధికంగా 102 అప్లికేషన్లు రాగా, మనుగూరు స్టేషన్ పరిధిలోని షాప్ నెంబర్ 78 గుట్ట మల్లారం షాప్ కు తక్కువ సంఖ్యలో 23 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లాలో 88 షాపులకు ఎస్టీలకు 44, ఎస్సీలకు 7, గౌడ్స్ కి 6 కేటాయించబడిందన్నారు. జనరల్ కు 31 కేటాయించడం జరిగిందని వివరించారు. ఎస్సీలకు 7, గౌడ్ కి 6 షాపులకు 245 గడువు పొడిగించిన కారణంగా 106 అప్లికేషన్ల ద్వారా 3 కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. 27వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని, ఎంపికైన వారికి సర్టిఫికేట్ అందజేస్తామని తెలిపారు. మన తెలంగాణ ప్రభుత్వము 2 ఏళ్ల కాల పరిమితి, 2025 నుంచి 2027 వరకు 2 ఏళ్ల కాల పరిమితితో ఎక్సైజ్ పాలసీని విడుదల చేయడం జరిగింది. దాంట్లో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 షాపుల గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి అప్లికేషన్స్ అంటే గత 2 ఏళ్ల గత పీరియడ్ పాలసీలో మాత్రము మనకి 85 షాపుల గాను 5,087 అప్లికేషన్స్ రావడం జరిగింది. అది 2 lakhs అప్లికేషన్ ఫీ ఉంది. ఇప్పుడు మాత్రము 2025 మాత్రం 3,922 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈసారి స్లాబ్ ఏంటంటే 3 లక్షలు పర్ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దానివల్ల మనకు గతం కంటే ఇప్పుడు మనకు అప్లికేషన్ రూపైన 1,135 మైనస్ రావడం, అంటే దాదాపుగా ఒక 24% మైనస్ రావటం. అదేవిధంగా రెవెన్యూ చూసినట్లయితే లాస్ట్ 88 షాపుల గాను 5,057 అప్లికేషన్లకి 101 కోటి రావడం జరిగింది. అయితే ఇదే విధంగా ఈ సంవత్సరం మనకు 3 లక్షలు చేయడం వల్ల ఆదాయ రూపంగా 117 కోట్ల 66 లక్షలు ఆదాయం మనకంటే 16.3% మనకు ఎక్కువ ఆదాయం అనేది రావడం జరిగింది. అప్లికేషన్ల పరంగా రాకుండా దీంట్లో ఆదాయ పరంగా మాత్రం మనకు 16% గ్రోత్ తోని, అంటే 117 కోట్ల 66 లక్షల ఆదాయం మన జిల్లా నుంచి అప్లికేషన్ రూపైన రావడం జరిగింది. అయితే దీంట్లో హైయెస్ట్ గా కూడా పెద్దమ్మ గుడి 51 విజిట్ సీరియల్ నెంబర్ 102 అప్లికేషన్స్ హైయెస్ట్ గా ఉన్నది. అదేవిధంగా రెండోది రూరల్ షాపులైన బూండాల మండలం హెడ్ క్వార్టర్ లో 83 రావడం జరిగింది. అదేవిధంగా ఆలపల్లి కూడా విజిట్ నెంబర్ 88కి 78 రావటం, ఈ 1, 2, 3 స్థానాల్లో ఇవి రావటం జరిగింది. ఈసారి కూడా ఈ 3 షాపులకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈసారి కూడా అవే అన్నిటితో అప్లికేషన్స్ ఎక్కువ రావడం అనేది జరిగింది. ఇంకా పోతే లీస్ట్ గా ఒకటి గుట్టమల్లారం విజిట్ సీరియల్ నెంబర్ 78 23 రావడం జరిగింది. అంటే మన దగ్గర డబుల్ డిజిట్ 23 కన్నా ఎక్కువనే వచ్చినాయి, కానీ మనకు తక్కువ అప్లికేషన్స్ ఏ షాపు కానీ రాలేదు. అంటే గ్రోత్ కూడా మన షాపులకి మంచిగా ఉన్నది. అయితే దీంట్లో మొత్తం ఓపెన్ గా 37 షాపులు ఓపెన్ కి
44 షాపులు ఏజెన్సీ రిజర్వ్ ట్రైబ్ కి, 7 ఎస్సీకి, 6 షాపులు గౌడ్స్ కి. వీటి కూడా మంచి స్పందన వచ్చింది. ఎస్సీస్ కి మొత్తం 7 షాపులకు గాను 312 అప్లికేషన్స్ రావడం జరిగింది. అదే గౌడ్స్ కూడా 6 షాపులకు గాను 245 అప్లికేషన్స్ రావడం జరిగింది. అంటే దీంట్లో కూడా మంచి రిజర్వేషన్ కూడా మంచి స్పందన అనేది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అప్లికేషన్స్ రావడం అనేది జరిగింది. ఇదే విధంగా మనకి అంటే ఈ అప్లికేషన్స్ 26 నుంచి మళ్ళీ 18 వరకు, 18 నుంచి కూడా ఒక 23 వరకు పొడిగించినా కానీ మనకి నిన్నటి కూడా ఒక 106 అప్లికేషన్స్ రావడం వల్ల కూడా మనకి ఏదో 3 కోట్ల ఆదాయం దాకా కూడా పెంచడం వల్ల కూడా 3 కోట్ల ఆదాయం దాకా పెరగడం అనేది జరిగింది. అదే విధంగా మనకి ఈ ప్రాసెస్ అంతా మొత్తం అయిపోయింది. ఇవన్నిటి కూడా సాగ్రిగేషన్ చేసినంత మొత్తం కూడా 27వ తారీఖు నాడు మన యొక్క కొత్తగూడెం క్లబ్, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగూడెం క్లబ్ నందు డ్రా చేయడం జరుగుతుంది. లాట్ చేయడం జరుగుతుంది. ఇది గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో విన్ అయిన వాళ్ళకి, ఎవరికైతే లాట్లో టోకెన్ వాళ్ళకి వస్తుందో వాళ్ళకి ఇమీడియట్ గా మేము అది సర్టిఫికేట్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.